దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధిలోనికి మీరందరూ వచ్చినందుకై మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మన జీవితాలలో బలమును, ఆరోగ్యాన్ని, అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది. దేవుని యొక్క వాక్యము మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని దేవుడు ప్రేమించి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముని దేవుడిచ్చాడు, హోలీ బైబిల్. ఈ యొక్క బైబిల్ గ్రంథము దాదాపు 66 పుస్తకాలతో దేవుడు మరి మనకు అనుగ్రహించి ఉన్నాడు. దాదాపు ఒక 40 మంది ప్రవక్తలు ఈ యొక్క జీవము గల వాక్యము, జీవించున్న వాక్యమును దేవుడు 40 మంది ప్రవక్తలతో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఈ యొక్క బైబిల్ గ్రంథమును దేవుడు రాసి మనకిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దాదాపు అనేకమైన భాషల్లో ఈ యొక్క బైబిల్ గ్రంథము రచించబడింది. దేవునికి స్తోత్రం. వినుట మూలముగా విశ్వాసము కలుగును. అవునండి, దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా మన జీవితాలకు విశ్వాసం అనేది కలుగుతుంది. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వినువారును, గ్రహించువారు ధన్యులని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈ దినమున దేవుడు మనకిచ్చిన ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. 122వ కీర్తన 6వ వచనములో మనం గమనిస్తున్నాం ఈ వాక్య భాగాన్ని. 122వ కీర్తన 6వ వచనములో మనం గమనిస్తున్నాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. ఈ దినమా దేవుడు మనకిచ్చిన అద్భుతమైన అంశం ఏంటంటే, మనము యెరూషలేమును ప్రేమించాలని దేవుడు మనం కోరుచున్నాడు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించాలని దేవుడు మనం చూసి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. యెరూషలేములో ఉన్న ఈ దినమున అనుభవాలు, ఆత్మీయ అనుభవాలు తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. మరి యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. అంత మాత్రమే కాదు, మన ఆత్మీయ జీవితంలో సౌఖ్యముగాను, సుఖముగాను, సంతోషముగాను, సమాధానముగాను, ఆరోగ్యముగాను, ఆశీర్వాదకరముగా మనం ఉండాలంటే యెరూషలేమును ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనం మనం ధ్యానించినట్లయితే, అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనం మనం ధ్యానించినప్పుడు, ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో సాక్ష్యము ఇవ్వవలసినదని చెప్పాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవునికి స్తోత్రం. యెరూషలేము యొక్క అనుభవం ఏంటంటే సాక్ష్య జీవితం. సాక్ష్య జీవితంను బయలుపరుచున్నది. యెరూషలేము యొక్క జీవితం ఏంటంటే ఒక సాక్ష్య జీవితమును బయలుపరుచున్నది. సాక్ష్య జీవితమును మనం పొందుకున్న వాళ్ళని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది. ఎవరైతే సంఘము సహవాసములో అంటే అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సహవాసమందును ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో, వాక్యములోను, ప్రార్థనలోను, విశ్వాసములోను, పరిశుద్ధాత్మ నడిపింపులో ఎవరైతే నిలిచి ఉంటారో వారు సాక్ష్యమును కాపాడుకుంటారు. మన జీవితంలో సాక్ష్య జీవితము అనేది చాలా విలువైనది, ఎంతో ఆత్మీయ జీవితములో ఎంతో ఘనమైనదని చెప్పుకోవచ్చు. సాక్ష్య జీవితమును కలిగిన దేవుని బిడ్డలు దైవికమైన ఆత్మీయ అనుభవంలో వారి యొక్క ఆత్మీయ జీవితమును కొనసాగిస్తూ ఉంటారు. మన అనుదిన ప్రయాణములో ఉన్న మనము మన సాక్ష్య జీవితము
వర్ధిల్లుచు ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఈ లోకములో ఉన్నంత వరకు మనమందరము కూడా మరి సాక్ష్యము పొందుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. గమనించండి, కొంతమంది భక్తులు మరి పరలోకములో ఉన్నప్పుడే సాక్ష్యమును పొందుకోవాలి. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనుషులు భూమి మీద ఉన్నారు కనుక కుటుంబములోను, సంఘములోను, సమాజములో మనం ఒక సాక్షి జీవితమును కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మీరు గమనించండి, ఎవరైతే ఈ యొక్క జీవితంలో మనం జీవించిన ఈ కొద్ది కాలము ఆత్మీయ అనుభవంలో దేవుని మహిమ కొరకు జీవించవాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఒక నిత్య నూతన యెరూషలేముగా మనం మార్చబడవాలంటే గమనించండి, సియోనులో దేవుడు ముఖ్యమైన మూలరాయి వేసి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన దేవుడు తన సంఘాన్ని నిర్మాణం చేస్తున్నాడు. అది ఒక మహిమ గల సంఘం. ప్రపంచంలో ఎన్నో మన దేశాలు ఉన్నాయి. అయితే మనం భారతదేశంలో నివసిస్తున్నాం. ప్రపంచంలో ఎన్నో దేశాల ప్రజలు ఒక మహిమగల సంఘముగా, రాకడలో ఎత్తబడే సంఘముగా, ఒక రూపాంతరపు సంఘముగా దేవుని కొరకు జీవిస్తున్నారు. వారు ఎవరంటే నూతన యెరూషలేమును ప్రేమించువారు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేము అంటే దేవుని యొక్క సంఘం. యేసు క్రీస్తు ప్రభువు వారు తన స్వరక్తమును చిందించి సంఘమును స్థాపించాడు, ప్రేమ చేత స్థాపించాడు, విలువ పెట్టి దేవుడు తన సంఘమును ఏర్పరచుకున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఉండగానే మనం ఒక యెరూషలేము పట్టణముగా, నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణముగా మనము మార్చబడవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉద్యోగం సంపాదించుకోవాలంటే మరి చదువుకోవాలి, పాస్ అవ్వాలి, ఒక పర్సంటేజ్ పొందాలి, క్వాలిఫై అవ్వాలి. గమనించండి. అదే విధముగా దేవునికి స్తోత్రం. ఒక ఉద్యోగము సంపాదించాలంటే కొన్ని అర్హతలు ఉంటేనే ఉద్యోగము, మంచి ఉద్యోగం వస్తుంది. హల్లెలూయా. అదే విధముగా ప్రభువునందు ప్రియులారా, యెరూషలేము యొక్క గుణగణాలు ఏంటో ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆత్మ ద్వారా మనకు నేర్పిస్తున్నాడు, వాక్యం ద్వారా దేవుడు నేర్పిస్తున్నాడు. మనం యెరూషలేముగా మార్చబడాలంటే, యెరూషలేము అంటే దేవుని యొక్క సంఘం, అంటే ఒక నూతనమైన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణముగా, ఒక మహిమగల దేవుని బిడ్డలుగా మనము రూపాంతరం చెందవలసినది. అయితే మనము క్వాలిఫై అవుతేనే, అంటే మనము అర్హత సంపాదించుకుంటేనే నిత్యమైన యెరూషలేములకు చేరగలుగుతాం. అంటే నిత్యత్వములోనికి, నిత్య జీవములోనికి, దేవుని యొక్క పరలోక రాజ్యములోనికి చేరగలుగుతాం. ఆ అర్హత లేకపోయినట్లయితే ఆ నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణములో చేరలేమండి. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే యెరూషలేము యొక్క గుణగణములు ఏంటంటే, మనము ధ్యానిస్తున్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఆ నిత్య నూతనమైన యెరూషలేముగా మనం మార్చబడాలంటే మనము ఈ లోకములో అనేకమైన పోరాటములు, అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టములు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు ఒక గురి వద్దకే మనం పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం ప్రతిఫలం పొందాలంటే, మనం ఏదైనా సాధించాలంటే మనం చాలా కష్టపడవలసి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అదే విధముగా మనము ఆత్మీయ జీవితంలో విశ్వాస సంబంధమైన పోరాటం కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని ఏర్పాటులో ఉన్న దేవుని యొక్క జనాంగము, దేవుని బిడ్డలు నిత్యత్వము కలిగిన ఆ యొక్క మహిమ గల నూతన యెరూషలేముగా మార్చబడాలంటే, ఆ యొక్క నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణములో ఆ పరలోక మహిమలో చేరాలంటే దేవుని బిడ్డలారా గమనించండి, మన ఆత్మీయ జీవితంలో గురి వద్దకే మనం పరిగెత్తాలి. బహుమానము పొందుట కొరకై దేవునికి మహిమ కలుగుగాక. ఆ అనుభవాలు ఏంటంటే, యెరూషలేము అనేది ఒక ఉన్నతమైన స్థానము ఒకటి. రెండవది, యెరూషలేము ఒక పరిశుద్ధమైన పట్టణము. మూడవదిగా, యెరూషలేము అనేది ఒక సమాధానము గల పట్టణము. దేవునికి మహిమ కలుగుగాక. యెరూషలేము అనేది ఒక ఉన్నతమైన ప్రార్థనా జీవితమును సూచనగా ఉంది. యెరూషలేము అనేది దేవుని సన్నిధిలో శ్రమపడువారు మాత్రమే
యెరూషలేమునకు చేరగలుగుతారు. దేవునికి మహిమ కలుగుగాక. అంత మాత్రమే కాదు, యెరూషలేము చేరాలంటే, యెరూషలేముగా మనం మార్చబడాలంటే ఒక సాక్ష్య జీవితం మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు, సంఘములోను సాక్ష్య జీవితం కలిగి ఉన్నప్పుడు, పరలోకములో కూడా అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. దేవుడిచ్చిన మనకిచ్చిన ఈ సంఘములో ఒక సాక్ష్య జీవితమును మనము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. అయితే దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు ఒక సాక్ష్య జీవితం మనం కలిగి ఉండాలంటే, మనము సాక్ష్య జీవితం మనం కాపాడుకోవాలంటే, మన స్వనీతిని బట్టి, మనకున్న తెలివితేటలను బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న ఆలోచనలు బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి మనము సాక్ష్య జీవితంలో కాపాడుకోలేము. అయితే మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, దేవుని యొక్క వాక్యముల నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక అద్భుతమైన ఆత్మీయ సందేశం ఏంటంటే, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం గమనించినప్పుడు, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. హల్లెలూయా. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి మన పైన నిలిచి ఉండాలంటే, అభిషేకం మన మీద నిలిచి ఉండాలంటే, దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో ప్రీతించబడాలంటే, పరిశుద్ధాత్మ శక్తి వస్తే మనము దేవుని యొద్ద నుండి అనేకమైన బహుమానాలు పొందుకుంటామండి. ఒకటి, దేవుని యొక్క శక్తి వరములు ఏంటంటే విశ్వాసములు ఎదుగగలుగుతాం. రెండవది, స్వస్థతలు దేవుని యొద్ద నుండి పొందుకుంటాం. స్వస్థతలు 3 రకాల స్వస్థతలు ఉన్నాయి. ఒకటి మానసికమైన స్వస్థత, రెండవది శారీరకమైన స్వస్థత, మూడవది ఆత్మిక స్వస్థత. విశ్వాసం అనేది చాలా విలువైనది, చాలా ఘనమైనది. అనేక మంది పరిశుద్ధులు, అనేక మంది నీతిమంతులు, అనేక మంది ప్రార్థనా వీరులు వారి యొక్క విశ్వాసమును బట్టి వారి ఈ లోకమును జయించారు. హానోకు విశ్వాసమును బట్టి 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. అందుకే దేవుని దృష్టిలో హానోకు ఇష్టడుగా ఉన్నందువలన దేవుడు అతన్ని కొనిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అబ్రహాము కూడా విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నోవాహు అనే భక్తుడు కూడా ఆ తరములో నీతిమంతుడిగా నిందారహితుడిగా ఉన్నందువలన నోవాహు కుటుంబమును దేవుడు 8 మందిని దేవుడు కాపాడాడు. ఆ తరములో దేవుని భయం లేకుండా దేవునికి ఇష్టలుగా జీవించకపోవడం వలన జల ప్రళయం ద్వారా, ఒక భయంకరమైన జల ప్రళయం ద్వారా ఆ తరములో ఉన్న ప్రజలు ఏం చేశాడంటే దేవుడు తీర్పు తెచ్చాడు. కానీ నోవాహు కుటుంబం మాత్రమే కాపాడబడింది. దేవుడు ఒక ఓడను సిద్ధపరిచాడు. ఆ ఓడలో వారు ప్రవేశించిన తర్వాత 40 దినములు, 40 పగళ్ళు, 40 రాత్రులు ప్రచండమైన వర్షము వచ్చినందువలన జల ప్రళయం ద్వారా ఆ తరమున్న ప్రజలు చాలా మంది చనిపోయారు. నోవా కుటుంబం మాత్రం కాపాడబడి ఉన్నారు. ఈ తరములో ఉన్న మనము ఆ రక్షణ ఓడ ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సంఘములో, దేవుని యొక్క సన్నిధిలో, యెరూషలేము కొరకు ప్రార్థించే దైవ బిడ్డలు, యెరూషలేమును ప్రేమించే దేవుని యొక్క సన్నిధిలో ఉండే సేవకులు కానీ విశ్వాసులు కానీ విశ్వాసముతో దేవుని యొక్క వాక్యమును అంగీకరించి ఆయన యొక్క వాగ్దాన ఫలములను గుర్తించిన దేవుని బిడ్డలు దేవుని శక్తి వరములు పొందుకుంటారు. మూడవదిగా అద్భుతాలు వారి జీవితంలో కలుగుతాయి. ఇది దేవుని శక్తి వరములు. మన జీవితంలో అద్భుతమైన కార్యములు జరగాలంటే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవుని శక్తి ఎక్కడైతే ఉంటుందో, దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే దిగుతుందో, దేవుని యొక్క పరిశుద్ధాత్మిక ప్రసన్నత ఎక్కడైతే దిగుతూ ఉంటుందో, ఆ అభిషేకము ద్వారా, ఆ శక్తి ద్వారా మనము సాక్ష్య జీవితాన్ని
కాపాడుకోగలుగుతాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి మనలో వచ్చినప్పుడు, మన యొక్క మట్టిఘట్టమైన ఈ శరీరంలోనికి వచ్చినప్పుడు, ఆ అభిషేకము ద్వారా, ఆ ప్రభావము ద్వారా, ఆ శక్తి ద్వారా, ఆ వెలుగు ద్వారా, ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత ద్వారా మనలో ఉన్న బలహీనతలన్నీ కూడా తొలగిపోతాయి. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుచున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టండి. దేవుని వాక్యం వినిచిన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థలములో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావో, అయితే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబమును ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో ఒక పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా దేవుడిని ఒక సాక్ష్యపు మందస్తముగా, ఒక సాక్ష్యపు దేవుడి బిడ్డగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ బలహీనతలను బట్టి, నీకున్న చెడులవాట్లను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి నీవు దేవునికి దూరం అయిపోయావేమో. అయితే పరిశుద్ధాత్మ కొరకు నీవు కనిపెట్టినట్లయితే, దేవుని యొక్క వాక్యమును ప్రేమించినట్లయితే, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినట్లయితే, నీవు పోగొట్టుకున్న అభిషేకమును దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములన్నంతటను భూదిగంతల వరకు నాకు సాక్షులై ఇందరని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెరూషలేము యొక్క అనుభవం ఏంటంటే, ఒక ఉన్నతమైన స్థలంలో చేరాలని దేవుని యొక్క ఉద్దేశం. యెరూషలేము యొక్క అనుభవం ఏంటంటే, ఒక పరిశుద్ధ పట్టణముగా మన జీవితాలు మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. యెరూషలేము యొక్క అనుభవం ఏంటంటే, ఒక సమాధానము గల పట్టణముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. యెరూషలేము యొక్క అనుభవం ఏంటంటే, ఒక ఉన్నతమైన ఒక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. యెరూషలేము యొక్క అనుభవం ఏంటంటే, దేవుని కోసం ఎవరైతే శ్రమ పడతారో, పరిచర్యలోను, సంఘములోను, సహవాసములోను, దేవుని యొక్క చిత్తములో ఎవరైతే ప్రయాసపడతారో, పోరాడతారో ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తములో, అట్టి వారు దేవుని కృప చేత నిలిచి ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు, దేవుని చిత్తము చేయు దేవుని బిడ్డలు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుచున్న దేవుని యొక్క బిడ్డలు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. వారు వారి ప్రాణములు కూడా దేవునికి అర్పిస్తారు. ఇప్పటి వరకు అనేక మంది సేవకులు, అనేక మంది దేవుని యొక్క విశ్వాసులు కూడా ప్రభువు కొరకు ప్రాణాలు అర్పించారు, హతసాక్షులు అయిపోతున్నారు. అనేక మంది చంపబడుతున్నారు. కారణం ఏంటంటే, వారిలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు యేసు క్రీస్తు ప్రభువు కొరకు వారు ప్రాణాలు అర్పిస్తే వారి యొక్క ఆత్మలు దేవుని సన్నిధికి చేరుతున్నాయి. హల్లెలూయా. శరీరాన్ని చంపుతారు కానీ ఆత్మని ఎవరు కూడా చంపలేదు ఈ భూమి మీద. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే, నేటి వరకు మన యొక్క సాక్ష్య జీవితం ఎలా ఉందో ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే 4 రకాలైన స్థలాలు ఉన్నాయండి దేనిని బలపరుచున్నది. యూదయ చదువుకున్నాం కదా, అపొస్తలుల మొదటి అధ్యాయంలో వచ్చినప్పుడు యూదయ 1, 2 సమరయ, 3 యెరూషలేము, 4 భూదిగంతల వరకు దేవునికి స్తోత్రం. యూదయ అంటే అర్థం ఏంటంటే, సొంత ఇల్లును బయలుపరుచున్నది. దేవునికి స్తోత్రం. సొంత ఇంట్లో అంటే మన ఇంట్లో మనం ఒక సాక్ష్యాన్ని, జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవది సమరయ అంటే అన్ని జనులను బయలుపరుచున్న, అన్ని జనుల మధ్యలో జీవిస్తున్నాం. మరి అనేక మంది వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, అనేక రకాలైన పనులు చేస్తూ ఉంటారు. అనేక మంది అన్ని జనుల మధ్యలో మనం ఈ సమాజంలో నడుస్తూ ఉంటాం, ప్రయాణం చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఈ అన్ని జనుల మధ్యలో ఎలా ఉండాలి? దేవుడి బిడ్డలు ఒక సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. సమరయ అంటే అది అర్థం అదే. దేవునికి స్తోత్రం. ఒక సాక్ష్య జీవితము మన ఇరుగు పొరుగు వారి మధ్యలో, మన వీధిలో, మన ప్రాంతంలో ఒక సాక్ష్య జీవితం అనేది కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా. అన్య జనుల మధ్యలో మన యొక్క సాక్ష్యము నిలిచి ఉండాలి. నిజముగా
వీరు దేవుని యొక్క బిడ్డలు, వీరు ప్రార్థనా పరులు, వీరు పరిశుద్ధులు, వీరు నీతిమంతులు, వీరు ఒక ప్రతిష్ట జీవితం చేస్తున్నారు, వీరు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారు, వీరు దేవుడు చాలా గొప్ప దేవుడు, జీవముగల దేవుడు. వీరి యొక్క మాటలు, వీరి యొక్క విధానాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని అన్యజనుల మధ్యలో మన యొక్క సాక్ష్య జీవితము కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అయితే ఈ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలంటే మన యొక్క శక్తి సరిపోదు, మనకున్న తెలివితేటలు సరిపోవు, మనకున్న జ్ఞానం సరిపోదండి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు దేవుని శక్తి వరాలు మనం ధ్యానించాం. అయితే దేవుని యొక్క జ్ఞాన వరముల గురించి ఆలోచన చేసినట్లయితే, 1 జ్ఞానవాక్యము, 2 బుద్ధి వాక్యము, 3 ప్రవచనము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞాన వాక్యములు ఎన్నో బైబిల్ గ్రంథములో దేవుడు పొందుపరిచాడు. దైవికమైన జ్ఞానము మనం కలిగి ఉండాలంటే ప్రతిరోజు కూడా దివారాత్రములు దేవుని యొక్క వాక్యమును మెడిటేషన్ చేయాలి, ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యము మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించును. హల్లెలూయా. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, దేవుని యొక్క వాక్యము మనకు విడుదలనిస్తుంది, దేవుని యొక్క వాక్యము మనకు విమోచన ఇస్తుంది, దేవుని యొక్క వాక్యము మన నిత్యత్వములోనికి నడిపిస్తుంది. దైవ జ్ఞానము దేవుని యొక్క వాక్యంలోనే ఉంది. రెండవదిగా బుద్ధి వాక్యం. మనకి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయంటే దేవుని దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని వాక్యం ద్వారా సాధ్యమవుతుంది. మూడవదిగా ప్రవచనము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఒక ప్రవచన వాక్యములను దేవుడు ఇస్తూ ఉంటాడు. మానవులకు దేవునికి మధ్యవర్తులుగా కొందరిని దేవుని సేవకులను అభిషేకించి తన సేవ కొరకు ఏర్పరచుకొని ఒక ప్రవచన వాక్యములను దేవుడు అందిస్తాడు. అంటే మనము మన సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవటానికి ఎన్నో విధాలుగా ఎన్నో వాక్యాలను దేవుడు మనకు అందిస్తూ మన యొక్క జీవితంలో ఆయన కొరకు జీవించడం కొరకై, రూపాంతరం చెందడం కొరకై ప్రవచన వాక్యములను దేవుడు ఇస్తున్నాడు. ప్రవచనం అనేది చాలా విలువైనది. దేవుని సన్నిధిలో కనిపెట్టుచున్న ప్రార్థనా సంఘం, ప్రతిష్ట గల సంఘం, మహిమ గల సంఘం, రాకడలో ఎత్తబడే సంఘం, ఒక సంఘం అనేది ఒకటి ఉంది. ఆయా సంఘాల నుండి, ఆయా ప్రాంతాల నుండి, ఆయా ప్రదేశాల నుండి, ఆయా దేశాల నుండి, ఆయా రాష్ట్రాల నుండి, ఆయా మండలాల నుండి, ఆయా గ్రామాల నుండి, ఆయా పట్టణాల నుండి కొందరిని దేవుడు ఫిల్టర్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే కొంతమంది దేవుని బిడ్డలను దేవుడు ప్రత్యేకమైన జీవితంలో నడిపిస్తున్నాడు. ఆ ప్రత్యేకమైన జీవితం చేయు దేవుని బిడ్డలు మూర్ఖులకు, ఈ తరం వారికి వారు వేరైపోయారు. హల్లెలూయా. వారు వేరైపోయి రక్షణ జీవితంలో, సాక్ష్య జీవితంలో, ప్రతిష్ట జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో దేవుని కొరకు జీవిస్తూ ఆత్మల వివేచన, అదొక అద్భుతమైన కృపావరం. ఆత్మల వివేచన అనే వరము అనేది చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. కొన్ని బ్రహ్మపరచుల ఆత్మలు క్రియ చేస్తున్నాయి ఈ లోకములో, కొందరి జీవితాలను పాడు చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక స్త్రీ ఒక ప్రియుడితోని, అంటే భర్త ఉన్నాడు, 3 పిల్లల్ని కన్నది. ఈ మధ్యలో ఒక భయంకరమైన న్యూస్ వచ్చింది. ఆ ప్రియుడు మోజులో పడిపోయి భర్తను కాదనుకొని కన్న బిడ్డలను, 3 బిడ్డలు, చిన్న చిన్న పిల్లలు ఏం చేసిందంటే ఆ లైంగికమైన సంబంధంలో ఆ మత్తులో పడిపోయి, ఆ ప్రియుడు మోజులో పడిపోయి 3 పిల్లలు చంపేసింది ఆ తల్లి. భయంకరమైన వార్తలు ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతం నుండి అనేకమైన వార్తలు వింటున్నాం. కారణం, దెయ్యపు శక్తులు క్రియ చేస్తున్నాయి. మనం పోరాడుతున్నది ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. పేగు బంధం అని కూడా లేకుండా ఆ జన్మించిన తల్లి ఏం చేసింది తెలుసా? ప్రియుడు మోజులో పడిపోయి ఈ పిల్లలు
అడ్డు తొలగించుకుందామని 3 పిల్లలను చంపేసింది. ఎంత భయంకరమైన వార్తలు! క్షణిక ఆవేశము, కొద్ది నిమిషాల సుఖం కోసము నైతిక విలువలను కోల్పోతున్నారు. శరీర సంబంధమైన సుఖం కోసము దేవుని యొక్క సన్నిధిలో కొంతమంది నిలవలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ శక్తి పొందలేకపోతున్నారు. ఉపవాస ప్రార్థన చేయలేకపోతున్నారు. ప్రతిష్ఠ జీవితం చేయలేకపోతున్నారు. యెరూషలేమును ప్రేమించలేకపోతున్నారు. యెరూషలేమును ప్రేమించువారు, సంఘమును ప్రేమించువారు ప్రతిష్ఠ జీవితం చేస్తారు. దేవుని బిడ్డలారా, దేవునికి లోబడినుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సమరయ అంటే అన్య జనులను బయలుపరుచున్నది. అన్య జనుల మధ్యలో మన సాక్షి జీవితమును కాపాడుకోవాలి. మూడవదిగా గమనించండి, భూదిగంతాల వరకు మనం ఎంత దూరము వెళ్ళినా, బస్సులో ప్రయాణం చేసినా, ట్రైన్లో ప్రయాణం చేసినా, విమానాల్లో ప్రయాణం చేసినా, బండి మీద పోయినా, ఆటోలో పోయినా, కారులో పోయినా, ఎటు పోయినా మన సాక్ష్య జీవితము కాపాడుకోవాలి. భూదిగంతాల వరకు అంట. హల్లెలూయా! మన సాక్ష్య జీవితం మనం కాపాడుకోవాలంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, హల్లెలూయా, మనతో పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఓడిపోతాం. అభిషేకం లేకపోతే ఏంటండి? ఓడిపోతాం. భూదిగంతాల వరకు నువ్వు ప్రయాణం చేసేటప్పుడు, నువ్వు ఆటోలో ప్రయాణం చేసినా, బండి మీద ప్రయాణం చేసినా, బస్సులో ప్రయాణం చేసినా, ట్రైన్లో ప్రయాణం చేసినా, విమానంలో ప్రయాణం చేసినా, ఓడలో ప్రయాణం చేసినా, నువ్వు కారులో ప్రయాణం చేసినా, ఎటువంటి ప్రయాణం చేసినా సరే, నీ ప్రయాణములో పరిశుద్ధాత్మ శక్తి నిన్ను వెంటాడుతున్నప్పుడు, ఆయన కృప నిన్ను వెంటాడుతున్నప్పుడు, ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతున్నప్పుడు, ఆయన అభిషేకంలో నిలిచినట్లయితే నీవు విజయవంతమైన క్రైస్తవ జీవితమును కాపాడుకోగలుగుతావు. నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటావు. సంఘములో ఒక సాక్ష్యమును కలిగి ఉందాం. ఒక మంచి విశ్వాసిగా మంచి సాక్ష్యమును మనం కలిగి ఉండాలి. రెండవదిగా ఇంటిలో, కుటుంబములో మంచి సాక్ష్యము మనం కలిగి ఉండాలి. మనము ఇక్కడ ఏ వీధిలో జీవిస్తున్నా, ఏ ప్రాంతంలో జీవిస్తున్నా, ఏ దేశంలో జీవిస్తున్నా, ఏ మండలంలో జీవిస్తున్నా, ఏ గ్రామంలో జీవిస్తున్నా, ఏ పట్టణంలో జీవించినా, నీవు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, నీవు చదువున్నా, చదువు లేకపోయినా, ఎవరైనా సరే ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ సాక్ష్య జీవితము నీవు నిలబెట్టుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. ఇంటిలో అంటే అర్థం ఏంటండి? కుటుంబములో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. రక్త సంబంధుల మధ్యలో బ్లడ్ రిలేషన్ ఉంటారు. రక్త సంబంధుల మధ్యలో ఒక మంచి సాక్ష్యాన్ని మనము నిలబెట్టుకోవాలి. మనం బయటికి వెళ్తున్నప్పుడు అన్ని జనులు మన మధ్యలో ఉంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, వ్యాపారాలు చేస్తున్నప్పుడు, అనేకమైన పనులు చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం, మనం ఒక మంచి సాక్ష్యమును కలిగి ఉండాలి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. గమనించండి, అన్య జనుల మధ్యలో మనం ఒక సాక్ష్య జీవితాన్ని సంపాదించుకోవాలి. నాలుగవదిగా, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన జీవితమును మనం కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. గమనించండి పిల్లల, ఈ 4 స్థలాల్లో మన సాక్ష్య జీవితము మనము కాపాడుకున్నట్లయితే మనం ఒక నిత్య నూతనమైన యెరూషలేముగా మనం మార్చగలగలుగుతాం. దేవుడు మనం ఏం చేస్తాడు? మన జీవితాలను మారుస్తాడు. హల్లెలూయా! కనుక సాక్ష్య జీవితము ఎలా చేయగలుగుతాం, ఎలా కాపాడుకోగలుగుతాం? కుటుంబంలో, సంఘములో, ఇతరుల మధ్యలో, సమాజంలో సాక్ష్య జీవితం కాపాడుకోవాలంటే మనం విశ్వాసములోను, గమనించండి, ప్రార్థనలోను, వాక్య ధ్యానములోను ఉన్నప్పుడు కనిపెట్టి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టినప్పుడు, అందుకనే ప్రభువు యేసు క్రీస్తు వారు చెప్పి ఉన్నారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, పై నుండి శక్తి పొందు వరకు, దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చే వరకు, దేవుని యొక్క అభిషేకము లేకుండా, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా
ఈ లోకంలో మనం జీవించలేము. ఒక ఫ్యాన్ తిరగాలన్నా, ఒక లైట్ వెలగాలన్నా, మైక్ సిస్టమ్ పనిచేయాలన్నా, కూలర్ పనిచేయాలన్నా, ఏసీలు పనిచేయాలన్నా ఏం కావాలి? కరెంటు కావాలి. అదేవిధంగా మనలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి, దేవునికి మనము కనెక్ట్ అయినప్పుడు, దేవునితో ఒక ప్రత్యేకమైన ఆ డివైన్ కనెక్షన్, ఆ దైవికమైన సంబంధాన్ని కలిగి ఉన్న దేవుని యొక్క బిడ్డల పైన ఆ కరెంటు వల్లే పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఆవరించినప్పుడు మన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడగలుగుతాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే దేవునికి స్తోత్రం, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుట కొరకై మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తి నా పైన పంపించు. నేను అనేక సందర్భాల్లో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అనేక పరిస్థితులలో నేను ఓడిపోతున్నాను, ఒక బలహీనుడైపోతున్నాను, ఒక బలహీనురాలైపోతున్నాను. కారణం ఏంటంటే నన్ను వెంటాడుతున్న ఆ దుష్ట శక్తులు, ఆ దుష్ట మనుషుల వలన నేను అనేక సందర్భాల్లో నా యొక్క ప్రార్థనా జీవితము, నా ప్రతిష్ట జీవితము, నా పరిశుద్ధ జీవితమును కాపాడుకోలేకపోతున్నాను. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచేయి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనమైంది. ఒక దినమున ఈ శరీరం అనే గుడారము విడిచిపెడతాం. ఈ భూమి మీద ఆత్మ దయచేసిన దేవుని ఎదురు చేరాలి. హల్లెలూయా. అదే నిత్యత్వము, అదే పరలోక సంబంధమైన నూతన నిరీక్షణమనే పరిశుద్ధ పట్టణం. దేవునికి స్తోత్రం. కనుక మన జీవితంలో దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాక్ష్య జీవితమును కాపాడుకుంటాం. సాధ్యమవుతుంది. మన బలహీనతల నుండి కుటుంబములో, సంఘములో, సమాజములో ప్రభువైన యేసు క్రీస్తు వారిని మనము బయలుపరచాలి. ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన యొక్క పరిశుద్ధాత్మ కార్యాలను మనం బయలుపరచాలి. అన్య భాషలు అర్థం చెప్పుట. దేవునికి స్తోత్రం. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మనకు ఒక పరలోక భాషను దేవుడు ఇస్తున్నాడు. ఈ లోకంలో ఎన్నో భాషలు ఉన్నాయండి. మనకు కొన్ని భాషలే తెలుసు, కానీ ఈ లోకంలో ఎన్నో భాషలు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, పరలోక భాష అనేది కూడా ఒకటి ఉంది. అదే దేవుడిచ్చిన భాష. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు పరలోక భాషలో, అన్య భాషల్లో ప్రభుని మనం స్తుతించే ఆ ఆత్మీయ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఏదో ఒక బలహీనతలు మనం వెంటాడుతున్నప్పుడు మనము సాక్షి జీవితము కలిగి ఉండలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ఆత్మ ద్వారా, ఆయన ప్రత్యక్షత ద్వారా, ఆయన వాక్యం ద్వారా మన బలహీనతలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? దూరం చేస్తున్నాడు. హల్లెలూయా. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను. పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా మనము బలహీనతను జయించలేము. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అవును, బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమవుచున్నది. అవునండి, ఒక పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఆవరించినప్పుడు లోకాన్ని జయించగలుగుతాం, శోధనలు జయించగలుగుతాం, సమస్యలు జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు పిల్లలారా, దేవుని ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూద్దాం. దేవుడు తన వాక్యం దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణ, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదారు అని మీ వాక్యంలో విని ఉన్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడని ప్రభా మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. దేవుని సంఘమును, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని ప్రేమించే దేవుని బిడ్డల పైన మీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా ఎవరైతే విజయవంతమైన క్రైస్తవ జీవితంలో చేయలేకపోయి ఉన్నారో, వారికి ఉన్న బలహీనతలను బట్టి, శారీరకమైన బలహీనతలను బట్టి, మానసికమైన బలహీనతలను బట్టి ఇప్పటి వరకు ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడలేకపోయారు. ఈ సమయంలో వారిని పరిశుద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం. నీ పరిశుద్ధ రక్తము ద్వారా అపరాధములు, దోషములు, పాపములు క్షమించడం వేడుకుంటున్నాం తండ్రి.
దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ ఆత్మ చేత ప్రతిబింబం దర్శించండి. మీరు చెప్పిన విధముగా ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యూదయ, సమరయ, యెరూషలేములోను భూదిగంతం వరకు నాకు సాక్షులుగా ఉంటారని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. ఇంటిలోను, సమాజములోను, సంఘములోను మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడున్నా మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకుంటూ కృప దయచేయండి. మీకు మహిమకరముగా మేము బ్రతుట కృప దయచేయండి నాయన. సమాజములో, సంఘములో, ఇంటిలో, ప్రతి స్థలములో యేసయ్య మీ నామం మహింపచే బిడలగా ఒక నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణముగా ఆ నిత్యత్వములోనికి, ఆ మహిమగల నూతన యెరూషలేములో చేరు వరకు కూడా మా జీవితాలు మీ దృష్టిలో మహిమకరంగా ఉంటే కృప దయచేయండి. ఎందరైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారో, ఎందరైతే ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో అట్టి కుటుంబాలు మీరు మీ మహిమ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రతి బలహీన తొలగిపోను గాక, ప్రతి శోధన తొలగిపోను గాక. మా ప్రభా మీకు విరోధముగా ఆలోచన చేస్తున్న దుష్ట ఆలోచనలన్నీ యేసు ప్రభు నామములో పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చివేస్తున్నాను. శక్తి వరములు, అవును ప్రభా, విశ్వాసములోను స్వస్థత, అద్భుతాలు, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, ప్రవచనములు మా ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. అన్య భాషలు అర్థము చెప్పు, వివేచన, ఆత్మల వివేచన, పరిశుద్ధాత్మ కృపావరాలతో ప్రతి ఒక్కరిని అభిషేకించడం ప్రార్థన చేస్తున్నా. ఈ లోకములో ఒక సాక్ష్య జీవితం కలిగి జీవించిన కృప దయచేయమని మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్.